క్రమశిక్షణకు కర్తవ్యానికి కార్యదక్షతకు మారుపేరైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వేదికను అలంకరించినటువంటి రాజకీయ దురంధరులకు అదేవిధంగా చర్చాగోష్ఠిని వేదికగా చేసుకొని పార్టీ గళాన్ని బలంగా వినిపిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పిల్లి మాణిక్యాలరావు గారికి, అదేవిధంగా తన పూర్తి జీవితాన్ని తెలుగుదేశం పార్టీ కోసం అంకితం చేసినటువంటి శ్రీనివాస్ గారికి, 40 మంది కార్యవర్గ సభ్యులకు, పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండే విధంగా ఉండే జెండా తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇంత గుంటూరు బలమైనటువంటి జిల్లాని మాణిక్యాలరావు గారి చేతిలో పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు. దానికి కారణం చంద్రబాబు గారు ఏది చేసినా కూడా ఒక ఆలోచన విధానం ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన విప్లవ భావాలతో సమాజంలో జరిగేటువంటి అన్యాయాలపై పోరాడుతూ వచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన వీరోచితంగా పోరాడారు. కాబట్టే ఈరోజు వారికి పదవి దక్కింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో పోరాడటం ఒకటైతే, గవర్నమెంట్ ఉన్నప్పుడు పోరాడే విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షంతో పాటు ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. వీరందరితో కలిసి పనిచేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే నేను కూడా కేంద్రంలో మంత్రి పదవి తీసుకున్నప్పుడు రాజకీయాలకు కొత్త, పార్లమెంటు అన్నీ తెలిసేవి కాదు. నాకంటే సీనియర్లు అయినటువంటి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. నేను కూడా సహాయ మంత్రిగా మొదలైనప్పుడు ఒక వ్యక్తి 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఇంకొక వ్యక్తి వాళ్ళ ఫాదర్ నుంచి కూడా రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు. మొదటి 2-3 నెలలు అలా చూసేవాళ్ళు, అనుమానంగా అట్లా ఏంటి ఇతను ఎలాంటి అని. వర్క్ ఇచ్చేవాళ్ళు కాదు, అబ్జర్వ్ చేసేవాళ్ళు. అయితే ఓపికగా సహనంతో వర్క్ చేసుకుంటా పోతే ఇనీషియల్గా కొంత అవమానాలు జరిగినా కూడా మన మీద నమ్మకం వస్తే అవకాశాలు దానంతట అవే వస్తాయి. ఈ రోజున మొదటి 3 నెలలుగా ఈరోజు 2 మినిస్ట్రీలని నాకు అప్పచెప్పారు పూర్తిగా. దానికి కొంచెం సమయం పట్టినా కూడా రాజకీయాల్లో కావాల్సింది మొట్టమొదటిది సహనం. మనం చెప్పినట్టు జరగవు. మనకంటే తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక విధంగా పనిచేసినప్పుడు మనకు ఒక్కొక్కసారి అవమానంగా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఓపికగా సహనంతో మీరు చేయాల్సిన పని మీరు చేస్తూ పార్టీకి మంచి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఇందాక చెప్పినట్టు వారు ఎంత పెద్ద స్థాయికైనా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో అవకాశాలు రావడం చాలా కష్టం, ఎంతో అదృష్టం ఉండాలి. అలాంటిది వారికి 2 పదవులు వచ్చినాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక పదవి రావాలంటేనే ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో వారికి 2 వచ్చినాయి. ఒకటి లిడ్ క్యాప్, రెండోది జిల్లా అధ్యక్ష పదవి. 3 సరే, అదే అధికార ప్రతినిధి 3 అంటే మళ్ళీ తీసేస్తారు. 1, 2 మరీ ఎక్కువ. ఏదైనా ఇన్ని పదవులు వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవటం అనేది మన శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది. ముఖ్యంగా అందరినీ కలుపుకొని వెళ్ళాలి. గ్రామాల్లో పార్టీల్లో అక్కడక్కడ విభేదాలు ఉంటాయి. ఎమ్మెల్యేల సహకారంతో వాళ్ళని అడిగి ఆ గ్రామాలకు వెళ్ళి గ్రూపులన్నింటినీ ఏకం చేసుకొని పార్టీ ఓట్ బ్యాంకుని పెంచుకుంటూ ఎక్కడైతే బూత్స్లో ప్రాబ్లం ఉందో అవన్నీ చేస్తే అప్పుడు నిజంగా అధ్యక్ష పదవికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇవన్నీ చేయాలంటే అంత ఈజీ పని కాదు. అయినప్పటికీ మీరు చేస్తారు. ఎందుకంటే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడాలి. అక్కడ ఆవేశం కావాలి, ఇక్కడ మాత్రం సహనం కావాలి. 2 బ్యాలెన్స్ చేసుకొని వర్క్ చేసుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ మంది రాజకీయ లక్షణాలు కలిగినటువంటి, పోరాట పటిమ కలిగినటువంటి, నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటారు. అదృష్టం మీకు వచ్చింది కాబట్టి మీకు మంచి జరగాలని కోరుకుంటూ
అదేవిధంగా అందరికీ పదవులు రాకపోవచ్చు. మీకు తప్పనిసరిగా ఎవరికైతే పదవులు వచ్చినాయో వాళ్ళందరూ ఈ ప్రాంతంలో చక్కగా పనిచేసుకునే విధంగా పూర్తిగా నా వంతు మా ఆఫీస్ కానీ అందరం మేము సహకరిస్తాం. అదేవిధంగా ఎవరికైతే పదవులు రాలేదు, ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు కొన్ని పదవులు ఉంటాయి, తర్వాత దాంట్లో కూడా వచ్చే విధంగా మేము నిరంతరం మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాం. చాలామంది అనుకోవచ్చు మేము చెప్పట్లేదని కొంతమందికి, కానీ అది వాస్తవం కాదు. పార్టీలో కష్టపడ్డ వాళ్ళ పేర్లు మేము రిపీటెడ్గా అందరికీ చెప్తూ ఉంటాం. ఉన్న సామాజిక వర్గాలు అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని, కూటమి బ్యాలెన్స్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు. ఆ డెసిషన్స్ ప్రకారం మేము గౌరవించి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మేము అదే చేస్తామని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు కార్యకర్తలు ఏదైతే ఉన్నారో, మీరు ఎక్కడైనా రాష్ట్రంలో కానీ వేరే దేశంలో, ఈ దేశంలో కానీ చూడండి, అతి తక్కువ పార్టీల్లో కార్యకర్తలకి 100 రూపాయల ఫీజుతో 5 లక్షల రూపాయల బీమాలు ఇచ్చి, సీఎం రిలీఫ్ ఫండ్ ఇట్లాంటి వాటిల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చి అన్ని విషయాల్లో కార్యకర్తల్ని చూసుకునేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014-19 మధ్య దాదాపు 110 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమానికి వాడారు. మళ్ళీ వచ్చిన 1.5 సంవత్సరంలో దాదాపు 33 కోట్ల రూపాయలు ఇవన్నీ సంక్షేమ నిధికి వాడుతూ ఉన్నారు. బీమా ద్వారా కానీ ఇంకో విధంగా కానీ వీటన్నిటికీ ఒక అధ్యయనం చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా నారా లోకేష్ గారు. వారికి కూడా అభినందనలు. ఏదేమైనప్పటికీ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, మీరు వచ్చే 3 సంవత్సరాలు అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మరో